ఇప్పుడు తప్పేముందని ప్రశ్నించే వాళ్ళకి నేను ఒక సమాధానం చెప్తాను. ఏంటంటే తప్పేముంది, ఇప్పుడు ఆ టికెట్లు రేట్లు అంతంత ఉన్నాయి చూడలేరని నేనేదో ఆయన హెల్ప్ చేసినట్టు ఆయన మాట్లాడుతున్నారు. ప్రొడ్యూసర్స్ కోట్లు తీసుకొని వచ్చి ఫైనాన్షియల్గా వాళ్ళు పెట్టి డబ్బులు పెట్టి తీస్తారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు పేదవాళ్ళ కోసం నువ్వు ఆలోచించావు, మరి నువ్వు ప్రొడ్యూసర్ల గురించి డైరెక్టర్ల గురించి వాళ్ళు నా రాత్రి పగలు నిద్ర లేకుండా కొన్ని కోట్లు తీసుకొని వచ్చి 100 కోట్లు తీసుకొని వచ్చి ప్రతి పెద్ద హీరోలకు బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నారు. సినిమా తీసినప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు పేదవాళ్ళ కోసం ఆలోచిస్తావు, వీళ్ళు నష్టపోతున్నారు కదా ఇక్కడ. మరి అవునా కదా? అది సో ఆయన అరెస్ట్ చేయడం కరెక్టే అంటారు? 100% కరెక్ట్. ఎందుకంటే ఇంతకు ముందు ఒక సవాల్ ఇసిరాడు పోలీస్ డిపార్ట్మెంట్కే. మన ప్రపంచంలోనే టాప్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మన తెలంగాణనే. మీకు తెలుసో తెలీదో నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే వాడు పోలీసులకే సవాల్ ఇసిరాడు. ఇప్పుడు దొరికాడా? దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చినందుకు ఎక్కువ రోజులు వాళ్ళు ఉండరు. పోలీసులకే వార్నింగ్ ఇచ్చినప్పుడు పోలీసులు ఏందో చేసి చూపించారు కదా. మరి అలాంటప్పుడు మన తెలంగాణ స్టేట్ పోలీసులు ఏమనుకుంటున్నారో, ఇప్పుడు వాడు ఇప్పుడేందో పోలీస్ డిపార్ట్మెంట్ ఏందో చేసి అరెస్ట్ చేసి చూపించారు. నువ్వు పోలీసులకే సవాల్ ఇచ్చినప్పుడు ఊరికే ఉండరు కదా. తెలంగాణ పోలీసు దమ్ము చూపించారంటారా? దమ్ము కాదు అసలు. నిజంగా సజ్జనార్ సారు గురించి మనం మాట్లాడుకోవడం అంటే చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి ఆయన గురించి. ఆయన రివాల్వర్ అంటే మనకి పోకిరి సినిమాలో మహేష్ బాబు గారిని చూసాము. ఇప్పుడు మనం సజ్జనార్ సార్ గురించి మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆయన ముందు అడుగు వేశారంటే చిటికెలా పట్టుకొని చూపిస్తారు. ఆ సార్ ఏంటంటే డేరింగ్ డాషింగ్ అని ఆయన ఒక్కరే కాదు, తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తము నాకు తెలిసి మాకు కూడా చాలా మా తరపున వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తెలంగాణ పోలీసులు. ఇంకా నేను ఒకటే చెప్తున్నాను, తెలంగాణ పోలీసులకి సవాల్ ఎవరైతే విసురుతారో వాళ్ళేందో క్షణాల్లో చేసి చూపిస్తారు. రవి అతని పేరు. నువ్వు కూడా సవాల్ విసిరావు. నువ్వు కూడా విసిరినందుకు ఈరోజు నిన్ను బొక్కలో వేశారు. బాగా అయిపోయింది. నువ్వు ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో ఆ ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు అరెస్ట్ చేశారు. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా హ్యాపీగా ఉంది. సోషల్ మీడియాలో కొందరు రవిని సపోర్ట్ చేస్తున్నారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? అసలు నాకు వాళ్ళ గురించి మాత్రము నాకు చాలా కోపం వస్తుంది. సపోర్ట్ చేశారంటే డబ్బులు లేని వాళ్ళకి ఆయన పెద్ద సినిమా తీసి ఐబొమ్మ ఒక వెబ్ సిడీ తీసి వీళ్ళకి ఇంట్లో కూర్చొని చూసుకుంటాను ఆయన, మీరు రూపాయి బయటికి పోకుండానే అతను పెట్టాడు. కానీ ప్రొడ్యూసర్లు పెట్టే డబ్బులు కోట్లు పెట్టి సినిమా తీసే వాళ్ళకి వాళ్ళు ఎంత నష్టపోతారో వీడు చేసే పనికి. అవునా కదా? అందుకని ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంత మంది ఉన్నారో, ఇలాంటి నా కొడుకులు ఈ రవి లాంటి వాడు ఎంతమంది ఉన్నారో. సజ్జనార్ సార్ మీరు ఒకటే చెప్తున్నాను, నేను పోలీస్, మా మామయ్య కూడా పోలీసే. నాకు పోలీసులు అంటే చాలా అభిమానము, నాకు చాలా ఇష్టము. ఎందుకంటే వాళ్ళలో దేవుళ్ళు కూడా నేను చూశాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉన్నారు అంటే అందరినీ అరెస్ట్ చేయండి. వాళ్ళు ఏందో చెప్తారు, డబ్బులు లేని వాళ్ళు ఏం చెప్తారు, ఆయన దేవుడు అని ఇప్పుడే అనుకున్నారు ఇక్కడ. ఎవరు? రవి. ఎవరైతే ఐబొమ్మ మూవీ తీసి ముందే ఇచ్చేస్తున్నాడో మా దేవుడు అంటున్నారు. ఆ దేవుడికి తగిన శాస్తి, తగిన గుణపాఠము, తగిన శిక్ష వేసి ఇంకా ఆయన వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారో అందరినీ పట్టుకొని అరెస్ట్ చేయండి. నిజంగా హ్యాట్సప్ చెప్పాలి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి, నిజంగా హ్యాట్సప్. ఇంకోటి సజ్జనార్ సార్కి నిజంగా కోటి నమస్కారాలు చెప్తున్నాను సార్ నేను. ఓకే. సో ఫైనల్ గా ఐబొమ్మ స్థాపకుడిని రవి గారిని అరెస్ట్ చేశారు కదా, దానిపై మీ స్పందన ఏంటి బ్రో? ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఒక విరుద్ధమైన పని అనమాట. ప్రపంచానికి కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సినిమా తీయాలంటే చాలా కష్టపడతారు డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, అక్కడ ఉన్న టెక్నీషియన్లు కానీ, ఆర్టిస్టులు కానీ అక్కడ ఉన్న ప్రతి బృందం కూడా కష్టపడుతుంది. సో ఆ కష్టాన్ని కేవలం ఒక ఫోన్ రూపంలో జనాలకు ఇచ్చేయాలని చెప్పేసి ఒక ఇంటెన్షన్తో వచ్చాడు ఆయన, రవి ఆయన. సో అది బోర్లా పడింది. అంటే ఆయన చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే పోలీసులకే సవాల్ ఇసిరాడు. ఏమని ఇస్తున్నాడు? దమ్ముంటే పట్టుకోండి అని చెప్పేసాను. అలా అనడం చాలా తప్పు. పోలీస్ వ్యవస్థ అనేది మామూలు వ్యవస్థ కాదు. వాళ్ళని తక్కువ చేసి కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలు. సో ఆ విధమైన మాట్లాడడం వల్ల దెబ్బకి తీగంతలు అంతా డొంకంతా కలిగినట్టు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఆయన ఇరికిచ్చారంటే ఆయన చేసిన తప్పుని చూపించారు. వాళ్ళ వైఫ్ గారు చెప్తాను. ఇప్పుడు శివాజీ సినిమాలో చెప్పారు కదా, ఇది నాది కాదని చెప్పేసి వాళ్ళ వైఫే చెప్పిందని చెప్పేసి. సో ఆ విధంగా ఏ విధంగా అయితే సినిమాలో చూసినట్టుందో అదే విధంగా సేమ్ అదే జరిగింది. అదే వేలోనే వెళ్ళిపోయాడు జైలుకి. సో ఐబొమ్మ అనేది ఒక విషయంలో ఒక మాటలు చెప్పాలంటే చాలా తప్పది. ఒక ప్రొడ్యూసర్ కానీ ఎంతోమంది కష్టాన్ని నమ్ముకొని తీసే సినిమాని కేవలం ఒక ఫోన్లో జనాలు చూడడం అనేది అంటే జనాలు చూస్తున్నారు. సో జనాలు తప్పు కాదు, ఆయన అలా వేయడం తప్పు. సరే మీరు అనేది కరెక్ట్ అన్న, సినిమా రేట్లు ఎక్కువ చెప్పేసి. ఇప్పుడు ఒకటి చెప్తా చూడన్నా, నిత్యావసర సరుకులు ఏదైతే రేట్లు అవుతాయో వాటి రేట్లు పెరిగినాయని చెప్పేసి అనుకోవాలి. సినిమాకి మీరు ఏమైనా డైలీ వెళ్తారా? ఒకవేళ పిచ్చి అభిమానం అయితే వెళ్తాడు.
సినిమా మనం ఏమని ఏదో అకేషన్లోకి వెళ్తాం ఒకసారి, ఏదో పండగలాగా పబ్బంలాగా, ఏదో వీకెండ్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదో ఇప్పుడు సినిమా థియేటర్ల టికెట్లు తగ్గించినా కూడా వెళ్ళే పరిస్థితులు కూడా లేదు చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే. ఎప్పుడైతే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ వచ్చాయో సినిమా థియేటర్లకి వెళ్ళి సినిమాలు చూసే అవకాశాలు కూడా తగ్గిపోయాయి చాలా వరకు. ఇప్పుడు మీరు చూడండి, చాలా సినిమాలు వచ్చాయి సినిమాకి. ఇప్పుడు అంటే పెద్ద సినిమాలకైతే వెళ్తున్నారు, వాస్తవం చెప్పాలంటే పెద్ద సినిమాలు వెళ్తున్నారు, చిన్న సినిమాకి వెళ్ళట్లేదు ఉన్నది చెప్పాలంటే. ఏదైతే ఇప్పుడు ఈ సినిమాలు కొత్త సినిమాలు వచ్చినా, చిన్న సినిమాలు కాంత కానీ జడదర్ కానీ వెళ్తారు, ఏదో మనం కెమెరా పెట్టేస్తున్నాం అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నారు తప్ప, బయట ఏదైనా టౌన్లో కానీ లేకపోతే కొన్ని చిన్న మున్సిపల్ కార్పొరేటివ్ ఉండే లొకేషన్లో కానీ చాలా వరకు సినిమా థియేటర్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు సినిమాలకు వెళ్ళేది అకేషన్లకు వెళ్తున్నారు. మీరు అనే 1000 రూపాయల థియేటర్ కూడా మనమేమి సంవత్సరం మొత్తం పెట్టట్లేదు. ఆ 1000 రూపాయల టికెట్ కూడా జస్ట్ మా అయితే ఒక వారమో, లేకపోతే ప్రీమియర్సో, లేకపోతే ఫ్యాన్ షోలో, లేకపోతే బెనిఫిట్ షోలో, లేకపోతే సాయంత్రం అంటే ఒక సర్టెన్ టైం, ఒక 10 days 15 days వరకే పెడుతున్నారు ఈ 1000 రూపాయలు కూడా. సో 1000 రూపాయలు అని చెప్పేసి టికెట్ రేట్ అనేది మనం కూడా చాలా తప్పు. అంటే తప్పని కాదు, మనం ఓన్లీ అకేషన్లకే వెళ్తాం సినిమాలు, డైలీ కాదు. సో నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో అవి మాత్రం మనం రేట్ అనుకుంటే అనుకోవచ్చు. సో సినిమా థియేటర్ మీద మనం ఎప్పుడోసారి వెళ్ళే సినిమాకి మనము ఇలా అనుకోవడం చాలా తప్పు. సో అది ఆయన మనసులో పడింది బాగా, ఆ రవి అనే వ్యక్తి మనసులో పడింది. సో ఆయన ఏదైతే చట్టవిరుద్ధంగా ఉంటుందో పైరసీ అనేది ఎంకరేజ్ చేయకూడదని చెప్పి చాలాసార్లు చెప్పారు. మీరు చూసుకుంటే తమిళ యాక్టర్స్ చాలా పోరాడారు దీని మీద, విశాల్ గారు కానీ, సూర్య గారు కానీ, లేకపోతే మన తెలుగులో నాకు అంత ఐడియా లేదు, తమిళ్లో మాత్రం చాలా పోరాడారు. కొత్త చట్టాలు వచ్చాయి. అవునన్నా, సపోర్ట్గా మాట్లాడతారు. ఇప్పుడు చెప్తున్నానన్నా, మనిషికి ఫ్రీగా ఏదైనా వచ్చినా, ఫ్రీగాని కాదు, మనిషికి ఏదైనా ఊరికే ఆర్భాటంగా వచ్చేసినా తీసేసుకుంటాడు. ఎవరు మాత్రం కాదంట చెప్పండి. ఇప్పుడు ఆకాశం నుంచి కేజీ బంగారం పడుతుంటే ఎవరు మాత్రం పోరు తీసుకోవడానికి? ఎవరైనా వెళ్తారు. అది మనిషి ఆశ అంతవరకు వెళ్తుంది మనిషికి. సో సినిమా థియేటర్కి వెళ్ళి నేను 1000 రూపాయల టికెట్ ఖర్చు పెట్టుకునే బదులు నేను ఇక్కడికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి జనాలు చాలామంది అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హాస్టలర్సే ఉంటారు, ఇప్పుడు చాలామంది హాస్టలర్స్ ఉంటారు. సో వాళ్ళు ఎందుకు మరి 1000 రూపాయలు ఎందుకు పెంచాలి టికెట్స్? మరి 1 వీక్ అయినా 10 days ఎందుకు పెంచాలి? సో ఫైనల్గా తెలుగు ఇండస్ట్రీకి పట్టిన భూతాన్ని అరెస్ట్ చేశారు. సో ఐబొమ్మను బ్లాక్ చేశారు కదా, దీనిపై మీ స్పందన ఏంటి బ్రో? నా పేరు రవి, నేను డ్రెస్సింగ్ స్టార్ రవి నా పేరు. కానీ రవి అంటే వాళ్ళందరూ ఏదో సాధిస్తా అంటున్నారు, కానీ నా పేరు పెట్టుకొని మన రవి అన్న ఐబొమ్మని ఒక రేంజ్లో, ఒక ఇండియా లెవెల్లో ప్రతి ఒక్కరు ఫ్రీగా చూసేదగ్గ మూవీ అంటే ఐబొమ్మ. ఇప్పటి వరకు ఎవరు ఏం చేయలేదు, మరి ఈరోజు ఎలా దొరికిండు అది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ భార్య పట్టించింది అంటున్నారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. చాలా వరకు ట్రోల్ చేస్తున్నారు. ఏంటంటే శివాజీ మూవీలో మన హీరోయిన్ పట్టించింది, వాళ్ళ భార్య పట్టించింది అని చెప్పి ల్యాప్టాప్ చూపించి అదొక చెప్తున్నారు. కానీ నిజంగా ప్రభుత్వం పట్టుకుందా లేదా వాళ్ళ భార్య పట్టించిందా అనే సస్పెన్స్లో ఉంది. అసలు నిజంగా చెప్తున్నా, మన చిరు గారు మన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఏంటంటే ఓజీ మూవీ లాస్ అయింది, గేమ్ చేంజర్ మూవీ లాస్ అయింది ఈ ఐబొమ్మ వల్ల అంటున్నారు. ఈ మూవీ కాదు, ప్రతి ఒక్క మూవీ లాస్ అయింది. ఐబొమ్మ వల్ల ప్రతి ఒక్కరు థియేటర్కి చూడట్లేదు. ఏంటంటే ప్రతి ఒక్కరు మామూలుగా యూత్ కానీ, ఆయన బ్యాచిలర్స్ కానీ, ఆయన స్టూడెంట్స్ కానీ మొబైల్, ఐఫోన్, ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే అందులో కొట్టేస్తే ఐబొమ్మ అని వచ్చేస్తున్నాయి మూవీస్. రిలీజ్ అయిన 1 dayకే వచ్చేస్తున్నాయి. దానివల్ల చాలామంది ఊళ్ళలో కూడా ప్రతి ఒక్క మూవీ చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఐబొమ్మ బ్రాండ్ అయిపోయినప్పటి నుంచి ఎంత బాధపడుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేది నాకు కూడా తెలుసు. నేను ఎస్టర్డే చూశాను ఐబొమ్మలో. అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఐబొమ్మని? సపోర్ట్ చేయట్లేదన్న, ఎందుకంటే అంటే ఊర్లలో పేదవాళ్ళ కోసం అయితే చాలా బాగుండే. కానీ ఇది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లీగల్ అనుకున్నాను. ఇది ఇల్లీగల్ అని తెలిసిన తర్వాత ఇలా కూడా ఇల్లీగల్గా డైరెక్ట్గా చేయడం అంటే అది ఆశమాష కాదు. అతను ఎలా దొరికిండో, ఎలా వీడియో తీసిండో, HD క్వాలిటీ అని చెప్పేసి బెస్ట్ క్వాలిటీలో తీసిండు. ఐబొమ్మ చూస్తుంటే అసలు సినిమాలో చూపించలేదు. అసలు నిజంగా ఎవరు పట్టించుకోలేదు ఇప్పటివరకు. ఇలా దొరికిండు, ఇది ఇల్లీగల్ అంటున్నారు. ఇప్పుడు సవాల్ చేయడం, దమ్ముంటే పట్టుకోండి అని చెప్పడం ఎట్లా చూస్తూ, అది ఆయన ఎంత ధైర్యం ఉంటే అది అర్థం కావట్లేదు. ఇంకొకటి చెప్పాలా, ఆ టాలెంట్ ఏదో దాని మీద ప్రయోగించవచ్చు కదా. ఇలా లీగల్ అనేది మొన్న వాళ్ళ నాన్న ప్రెస్ మీట్లో నేను విన్నాను. ఏంటంటే వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే, మా అబ్బాయి తప్పు చేసిండు, ఎవరైనా తప్పు చేసినప్పుడు దొరకడం మాత్రం పక్కా అంటున్నారు. వాళ్ళ నాన్న ఏంటంటే ప్రభుత్వం తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతా అని చెప్పేసి వాళ్ళ నాన్న డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. వాళ్ళ నాయన వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, అతనికి దొంగ అని అంటున్నాడు వాళ్ళ నాన్న కూడా. అంటే ఇది మనం తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే, మనమైనా ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు దొరకడం అయితే పక్కా.